ఇక ఒంగోలు ప్రాంతవాసుల చిరకాల వాంఛైన ఎయిర్పోర్ట్ త్వరలోనే సాకారం కానుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలు సమీపంలోని ఆలూరు, అల్లూరు మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సేకరించిన భూములకు సంబంధించిన మ్యాపులను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి పరిశీలించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒంగోలు అనువైన ప్రదేశం అన్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. గ్రానైట్, ఆక్వారంగాలకు ఎయిర్పోర్ట్ వస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇక ఒంగోలు వాసుల కల త్వరలోనే నెరవేరబోతుండడంతో ఆనందంగా ఉందని తెలిపారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ముందుగా 72 సీటర్ ఫ్లైట్ల ప్రయాణాలు ప్రారంభించి ఆ తర్వాత విస్తరించేలా ప్రణాళికలు జరుపుతున్నట్లుగా ప్రకటించారు. అనువైన స్థలం అనేది ఒక మంచి ఆలోచనతో మన శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా క్షుణ్ణంగా ఆ ప్లాన్ను కూడా ఆలోచన కూడా చేసుకొని ఏ విధంగా ఉంటే ఉత్తరోత్తర మరలా అంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దిగేదాని కొరకటి ATR 72 అనేది అంటే ATR కంపెనీ వాడు 72 సీటర్స్ ఉంటాయి. అవి ఈజీగా కూడా దిగేదాని కొరకు అనుకూలంగా కూడా తయారు చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోయింగ్, ఎయిర్ బస్ లాంటివి కూడా పెద్ద విమానాలు అనేది కూడా అవి 180 సీట్లు ఉన్నాయి. పెద్దవి కూడా దిగేదానికి కూడా ఒక ముందే ఒక ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా ఆలోచించుకునేదానికి మన శాసనసభ్యులు గారు జనార్దన్ గారు కూడా మంచి సూచనలు వారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా వాడు కూడా ఆలోచించి ఒక 2-3 ఆల్టర్నేటివ్స్ కూడా ఈ సైట్లో ఇక్కడ అంటే కొంత భూమి అనేది కూడా మనం అక్వైర్ చేయాల్సింది కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే సాయిల్ టెస్టింగ్ అనేది కూడా IMD కూడా రిపోర్ట్స్ అనేది కూడా RDO గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది త్వరితగతిన వారు ఆలోచించి కానీ మాకు నిర్ణయాలు కానీ తెలిపితే మరలా మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులు గారు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా, మంత్రులు అందరూ కూడా వెళ్ళాలని అనుకున్నాము. ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే అందరూ కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఇది పెద్ద భాగంగా కూడా ఉంటుంది కాబట్టి అని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వారితో కూడా ఒక సెటిల్మెంట్, ఇప్పుడు వాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వారితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్లేదానికంటే దాదాపు 3 నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే దాని కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు, చాలా వాళ్ళు అనుభవమైన వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రావటం అనేది మనం ఎంతో సంతోషం కూడా భావిస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు, మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళు ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి.